కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జాతీయ స్థాయి పడవల పోటీలతో పాటు ఈత పోటీలు, ముగ్గులు, గాలిపటాల పోటీలు నిర్వహిస్తున్నారు. వేడుకల్లో భాగంగా కోనసీమ రుచులు తెలిసేలా ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. మన నియోజకవర్గంలో తీసుకొచ్చిన ఘనత గౌరవ శాసనసభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారి కుటుంబ సభ్యులందరిది. మరి దగ్గరుండి చూడండి ఆ స్క్రిప్ట్. గౌరవ శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారిని, కలెక్టర్ మహేష్ కుమార్ గారిని, ఎస్పీ రాహుల్ మీనన్ గారిని, కలెక్టర్ గారి దంపతులు ఇద్దరిని ట్రోఫీ సెల్ఫీ మన కర్తలాధ్వని గోదావరి ట్రోఫీ అదే గౌరవ కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారి సారథ్యంలో అంగరంగ వైభవంగా కలెక్టర్ గారి దంపతుల చేతుల మీదుగా ప్రారంభమైన జాతీయ స్థాయి సరార్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ ఎన్నో ఛానల్స్ లైవ్ వెళ్తున్నాయి. రేపు ఎల్లుండా ప్రజా అందరికీ పేరు పేరున కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజుబాబు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాజుబాబు. శంకరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం ఉత్సవ పేరుతో ఈరోజు సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అత్యంత పర్యాటక ప్రాంతంగా పేరుగాంచిన సినిమా షూటింగ్లకు కేంద్రమైన లొల్ల లాకుల వద్ద ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ప్రఖ్యాతగాంచిన ఫుడ్ ఫెస్టివల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. వంట రుచులు కూడా వివిధ ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చారు. మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాము. ఆత్రేయపురం పూతరేకులతో పాటు ఇక్కడ వసంతవాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లా వసంతవాడకు సంబంధించిన నేతి బొప్పట్లు వేడివేడిగా ఇక్కడ తయారు చేసి ఇక్కడ ఏవైతే వివిధ ప్రాంతాల నుంచి ఫుడ్ ఫెస్టివల్కి వస్తారో వీళ్ళందరికీ కూడా అందించే విధంగా కూడా ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. గత సంవత్సరం ఇక్కడ సంక్రాంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగిన నేపథ్యంలో ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు ఇక్కడ ఈత పోటీలు, అదేవిధంగా ఫుడ్ ఫెస్టివల్, రంగవల్లుల పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. స్వయంగా ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ తీసుకున్న దృశ్యాలను మనకి ఎమ్మెల్యేతో బండారు సత్యానందరావుతో మాట్లాడారు. సార్ చెప్పండి, ఫుడ్ ఫెస్టివల్ ఏ విధంగా ఉంది? ఫుడ్ ఫెస్టివల్ మీరే చూస్తూ ఉన్నారు. లైవ్ ఇవాళ బొబ్బట్లు చక్కగా వేడిగా మంచి తినడానికి మంచి రుచికరంగా ఉన్నాయి. అలాగే ఆత్రేయపురం పూతరేకులు ప్రపంచ ప్రసిద్ధి. ఆత్రేయ పూతరేకులు ఇక్కడే లైవ్లో తయారు చేసి ఇక్కడ అందిస్తూ ఉన్నారు. అదేగా కండ్రిగ పాల్వగావు కానీ, లేదా నగరం పిచ్చుక గూళ్ళు కానీ, తాపేశ్వరం కాజాలు కానీ, ఈ రకరకాలైన పిండి వంటలు ఏదైతే ఉన్నాయో వివిధ రకాలైనటువంటి పిండి వంటలు ఇక్కడ కనువిందు చేస్తూ ఉన్నాయి. రుచికరమైనటువంటి సాంప్రదాయ పిండి వంటలకి కోనసీమ పెట్టింది పేరు. ఆత్రేయపురం ప్రాంతం పచ్చళ్ళకి, మామిడి తాండ్రకి, పూతరేకులకి ప్రసిద్ధి పొందిన ప్రాంతం. అటువంటి వివిధ రకాలైనటువంటి ఈ యొక్క కోనసీమ ప్రాంతంలో ఉన్న పిండి వంటలన్నీ కూడా ఈ ఫుడ్ స్టాల్లో 25 ఫుడ్ స్టాల్లో ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా వివిధ రకాల రుచులను కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు. సంక్రాంతి సంబరాలు, సరార్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ, డ్రాగన్ జాతీయ స్థాయి పడవల పోటీలు, ఈత పోటీలు, ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలు, సాయంత్రం వేళ రకరకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, సినిమా నటులు శర్వానంద్ గారు కానీ, సినీ ఆర్కెస్ట్రా ద్వారా ప్రసిద్ధి పొందిన యాంకర్స్ కానీ, సింగర్స్ కానీ, రేపు సహేర బ్యాండ్ కానీ, రకరకాలైనటువంటి ఈవెంట్స్ ఈనాడు 3 రోజుల పాటు సంక్రాంతి అంబరాలు కానీ ఏనాడు చూడని విధంగా ఆత్రేయపురం ఉత్సవంలో చూస్తూ ఉన్నాం. ఈ లొల్లలాకుల ప్రాంతం పూర్వ వైభవాన్ని సంతరించుకుపోతూ ఉంది. లొల్లలాకులు ఎంతో ఫేమస్. రకరకాలైనటువంటి సినిమాల్లో లొల్లలాకుల్ని ఎంతో గొప్పగా చూపించేవారు. అది రాను రాను కనుమరుగైంది. దీన్ని తిరిగి మళ్ళీ వెలుగులోకి తెస్తూ ఉన్నాం. పూర్వ వైభవం లొల్లలాకులకు వస్తూ ఉంది. ఈ డ్రాగన్ పడవల పోటీల ద్వారా, ఈత పోటీల ద్వారా, ఈ యొక్క ఆత్రేయపురం ఉత్సవం ద్వారా ప్రపంచ పర్యాటకుల దృష్టికి కోనసీమ ప్రాంతంలో ఆత్రేయపురం ప్రాంతం ప్రకృతి రమణీయతతో, కాలువలతో, కాటన్ మహాసైడ్ అందించిన గోదావరి డెల్టా అందాలు చూడధరమా, కనులారా చూసి కనువిందు చేయాలనే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టాం. ఇది పర్యాటకాన్ని అభివృద్ధి పరుస్తుంది. భవిష్యత్తులో ఇక్కడ గొప్ప పర్యాటక ప్రాంతంగా రూపొందించుకోబోతూ ఉంది. రిసార్ట్స్ రాబోతూ ఉన్నాయి. ఇప్పుడే స్పీడ్ బోట్లు ప్రారంభించాం.
ఈ కాలువలో బొబ్బర్లంక నుంచి ఉల్ల దగ్గర ఉన్న కాలువ కూడా కాటన్ మహాశయుడు మాకు అందించిన గొప్ప వరం. ఆ కాలువలో స్పీడ్ బోట్లు ఈనాడు వేగంగా తిరుగుతూ ఉన్నాయి. జెట్ స్కీ మోటార్ బైక్ రైడ్లు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా రేపు భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని ఇవాళ ఏదో ఈ 3 రోజుల పాటు ఈ కార్యక్రమంతో దీన్ని విడిచిపెట్టకుండా భవిష్యత్తులో ఒక పర్యాటకంగా అభివృద్ధి చెందడం కోసం ఏ విధంగా దీన్ని ప్రోత్సహించాలో ప్రభుత్వం కూడా పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకుని పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ ఉంది. రిసార్ట్స్ వస్తాయి, లేకపోతే హోమ్ స్టేలు వస్తాయి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడికి మనకి దగ్గరలో 2-3 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇవన్నీ కూడా ఒక హబ్గా, ఒక టెంపుల్ టూరిజం కింద, ఒక ఎకో టూరిజం కింద, ఒక స్పోర్ట్స్ అడ్వెంచర్ టూరిజం కింద దీన్ని తీర్చిదిద్దబోతా ఉన్నాం. దానికి నాందిగానే ఒక ఫోకస్, ఒక విధమైన గుర్తింపు, ఈ యొక్క ఆకర్షణ రావడం కోసం ఈ ఫెస్టివల్ని, ఆత్రేయపురం ఉత్సవం ఫెస్టివల్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇది ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు. ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. 3 రోజులు సంక్రాంతిని మించిన సంబరాలు జరుగుతూ ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నారు. ఇది ప్రస్తుతం ఇక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లా సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈరోజు కోనసీమ ఉత్సవ పేరుతో ఆత్రేయపురంలో ఉత్సవంలో ఇక్కడ కోనసీమ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం ఉత్సవం నుంచి.